హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు వీడియో ఏంటంటే మేము రక్షాబంధన్ ఏ విధంగా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే చూడండి. కార్తీక్ అయితే రక్షాబంధన్కి రాఖీ అయితే కట్టించుకోవడానికి రెడీ అయితే అయ్యాడు. ఇప్పుడు మేమంతా కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. లాస్ట్ ఇయర్ అయితే మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ కలిసి మా ఇంటికి వచ్చి రాఖీ అయితే కట్టడం జరిగింది. ఈ ఇయర్ అయితే మేమంతా కలిసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మార్నింగే అంటే 10:30 ఆ టైం కల్లా వాళ్ళ ఇంటికి అయితే మేమంతా స్టార్ట్ అయిపోయాం. 11:30 అవుతుందేమో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు కూడా మా అక్క వాళ్ళ పిల్లలు. వీళ్ళిద్దరికంటే కార్తీకే చిన్నవాడు. కార్తీక్కి వీళ్ళిద్దరు కూడా అక్కలవుతారు. మా అక్క అయితే దగ్గరుండి రాఖీ అయితే కట్టిస్తుంది. నాకు ఓన్ బ్రదర్స్ లేకపోయినా నన్ను సిస్టర్గా భావించే అన్నయ్యలందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడే టాపిక్ కాకపోయినా కొన్ని విషయాల గురించి అయితే కొంచెం జాగ్రత్తగానే ఆలోచించాలి. ఆడపిల్లలకి రక్షణ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఆడపిల్లలకి రక్షణ అనేది దొరకడం లేదు. మనం కూడా పిల్లలకి చిన్న వయసు నుండే అందరితో ఎలా మెలగాలో, ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పటి నుండే కార్తీక్కి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. ఈ సమాజంలో ఎలా ఉందంటే మన చేతికి రాఖీ కట్టిన వాళ్ళు మాత్రమే మన అక్క చెల్లెలని భావిస్తూ ఉన్నారు. మన ఇంట్లో లేడీస్తో పాటు బయట లేడీస్కి కూడా మినిమం కొంచెం రెస్పెక్ట్ అయినా సరే ఇవ్వండి. బస్, ట్రైన్, ఆటో ఇలా ఎక్కడికి జర్నీ చేసినా సరే ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశానికి 78th ఇండిపెండెన్స్ డే వచ్చినా సరే ఏమీ కూడా చేంజెస్ అనేవి లేవు. ఇలా కాకుండా మనం మారదాం, మన పిల్లల్ని మంచి మార్గంలో నడిపిద్దాం. నేను ఎక్కడో ఏదో పోస్ట్లో ఒక కొటేషన్ అయితే చూశాను. ఆడపిల్లలని చల్లని చందమామలకు కాదు, బగబగమండే సూర్యునిలా పెంచాలి అని. అప్పుడే కదా ఏదైనా బ్యాడ్ కామెంట్ చేయాలంటే అవతల వాళ్ళకి భయం అనేది ఉంటుంది. చిన్న వయసు నుండి మన పిల్లలకి కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి నేర్పిద్దాం. ఎనీవే, మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు అక్కలు కూడా కార్తీక్కి రాఖీస్ అనేది కడుతూ ఉన్నారు. ముందుగా చూసారు కదా, హర్షిత రాఖీ అయితే కట్టేసింది. ఇప్పుడు రక్షిత అయితే కడుతూ ఉంది. ఇది మా అక్క వాళ్ళ చిన్న పాప. కార్తీక్ అంటే 1 year పెద్దదే, కాకపోతే కార్తీక్ కన్నా చిన్నపిల్లలా ఉంటుంది. కార్తీక్ కూడా అక్కని పిలవడు, చెల్లి అనే పిలుస్తూ ఉంటాడు. రక్షిత కంటే వీడే పెద్దవాళ్ళ వీడే ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇలా రక్షిత కూడా కార్తీక్కి రాఖీ కట్టింది. ఈ విధంగా రాఖీ అనేది కట్టిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆశీర్వదించి స్వీట్స్ అనేవి పెడుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఒకటైతే సిల్వర్ రాఖీ, ఒకటి నార్మల్ రాఖీ, 2 రాఖీలను కూడా వీళ్ళు కట్టేశారు. తర్వాత వీళ్ళిద్దరు కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ అనేది కార్తీక్ వీళ్ళిద్దరికి కూడా ఇచ్చాడు. మా ఊరికి మా సిస్టర్ అలా ఊరికి జర్నీ అయితే 1 hour టైం అయితే పడుతుంది. ఏదైనా ఇలాంటి పనులు ఉన్నప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ టైంకి తిరిగి మా ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. అదే టైంలో మా అక్క వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ తోటి కోడలు గారి అబ్బాయి అయితే వచ్చాడు. కొంచెం కామెడీ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీ సిస్టర్స్ నీకు రాఖీ కట్టారు కదా, నువ్వు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చావని అడుగుతున్నాను. మనీ ఇచ్చానని చెప్తున్నాడు. నేను సరదాగా అడిగాను, నీ మాటల్లో రక్షాబంధన్ అంటే ఏంటి, నువ్వు ఏమనుకుంటున్నావని అడిగితే ఏం చెప్తున్నాడో చూడండి. మా అక్క, తమ్ముడు, చెల్లి, ముగ్గురు. విన్నారు కదా, ఈ రేవంత్కి రక్షాబంధన్ అంటే ఏంటో తెలియదంట. వాడు కూడా ఏమీ చెప్పలేదు కూడా. చూసారు కదా, మరి మీరు మీ రాఖీ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకున్నారు? ఈ ఇయర్ అయితే మా రాఖీ సెలబ్రేషన్స్ చాలా సింపుల్గా, నీట్గా ఇలా అయితే చేసుకున్నాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.